నమస్తే వెల్కమ్ టు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్। ఈ రోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ ఓజీ అయితే రిలీజ్ అయిపోయింది। దాని రివ్యూ చూసేద్దాం। ఓజీ సినిమా ఒక హై ఎనర్జీ యాక్షన్ డ్రామా। ఇది 1990లలో ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగుతుంది। పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని సుజిత్ దర్శకత్వం వహించారు। ఇందులో ఇమ్రాన్ హష్మి విలన్ గా, ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు। ఈ సినిమా ఒక గ్యాంగ్స్టర్ కథ చుట్టూ తిరుగుతుంది। ఇందులో రివెంజ్, డబ్బు, అధికారం, రహస్యాలు కీలక పాత్ర పోషిస్తాయి। ఇప్పుడు దీని కథ గురించి మాట్లాడుకుందాం। ఓజస్ గంభీర అంటే పవన్ కళ్యాణ్ అనే శక్తివంతమైన గ్యాంగ్స్టర్ ముంబై అండర్ వరల్డ్ ని తన గుండెల్లో పెట్టుకొని రాజ్యం చేస్తాడు। అతని గతంలోని ఒక శత్రువు ఓమి భౌ కొత్త గ్యాంగ్స్టర్ గా ఎదిగి ఓజస్ కి సవాలు విసురుతాడు। ఒక రహస్యమైన కంటైనర్ కు సంబంధించి డీల్ కోసం ఓజస్ 10 ఏళ్ల తర్వాత ముంబైకి తిరిగి వస్తాడు। ఈ కంటైనర్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి, ఓజస్ తన శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు అనేదే మిగతా కథ। ఇప్పుడు నటన గురించి మాట్లాడుకుందాం। పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర పాత్రలో తన స్వాగ్, ఇంటెన్స్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటున్నాడు। అతని ఇంట్రొడక్షన్ సీన్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీక్వెన్స్లు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయి। ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో అతని స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి హైలైట్ అని చెప్పాలి। ఇమ్రాన్ హష్మి ఓమి భౌగా స్టైలిష్ విలన్ గా అద్భుతంగా చేశాడు। అతని స్వాగ్, క్రూరత్వం, డైలాగ్లు సినిమాకి మరో డైమెన్షన్ జోడించాయి। ప్రియాంక మోహన్ పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోయినా తన పరిధిలో ఆకట్టుకుంది। సపోర్టింగ్ క్యాస్ట్ లో అర్జున్ దాస్, శ్రీకాంత్ వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు। ఇప్పుడు టెక్నికల్ అంశాల గురించి మాట్లాడుకుందాం। తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి బలమైన స్తంభం। ప్రతి యాక్షన్ సీన్ లో, ఎమోషనల్ సీన్స్ లో అతని మ్యూజిక్ సినిమాకి మరో స్థాయికి తీసుకెళ్లింది। రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది। ముంబై అండర్ వరల్డ్ ని చూపించిన విధానం, లైటింగ్, ఫ్రేమ్లు విజువల్ ట్రీట్ గా ఉన్నాయి। యాక్షన్ కొరియోగ్రఫీ, ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్లు థియేటర్ లో చప్పట్లు కొట్టించేలా ఉంది। మరి దీని విశ్లేషణ, సినిమా మొదటి భాగం కొంచెం సాగతీతగా అనిపించిన సెకండ్ హాఫ్ లో పేస్ పుంజుకుంటుంది। పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మి మధ్య కాన్ఫ్లిక్ట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి। కథలో రివెంజ్ డ్రామా, గ్యాంగ్స్టర్ ఎలిమెంట్స్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి। అయితే కొన్ని లాజిక్లు, ప్రెడిక్టబుల్ ట్విస్ట్లు కొంతమందికి నచ్చకపోవచ్చు। థియేటర్ లో చూడడానికి విజువల్ ట్రీట్ గా, మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది। సో ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి, మాస్ సినిమా లవర్స్ కి ఒక గ్రాండ్ ఎంటర్టైనర్। థియేటర్ లో యాక్షన్ డైలాగులు, విజువల్స్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ సినిమా తప్పక చూడాల్సిన చిత్రం। సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం।